వాళ్ళు అది కూడా ఎందుకు రాస్తారంటే వాళ్ళ వర్గాన్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం తప్ప మరొకటి కాదు. అట్లా వాళ్ళు సంబంధించి ఉంటుంది. దాని విషయాలు కూడా మనం ఉన్నటువంటి మనం ఉన్నటువంటి జర్నలిస్టు మనం మ్యాక్సిమం ఉన్నటువంటి వాటి మనం అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం, మిడిల్ క్లాస్ వచ్చిన వాళ్ళం కాబట్టి వార్తలు రాయాలన్నప్పుడు కూడా ప్రచురించాల్సింది యాజమాన్యాలు. వాళ్ళకి నచ్చిన వార్తలు ప్రచురిస్తారు, నచ్చిన వార్తలు పక్కా పెడతారు. మనం ప్రశ్నించే పరిస్థితి లేదు. మనం ఎందుకు ప్రశ్నిస్తే వాడు మనని నువ్వు వెళ్ళిపోమనే పరిస్థితి అవుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికి కూడా ఉన్న యాజమాన్యాలన్నీ కూడా ధనిక వర్గాలకు వాళ్ళ కోసం కొమ్ము కాసే పత్రికలే తప్ప ఈ మన కోసం ఏం చేస్తానే లేదు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు తప్పని పరిస్థితులు రాయాలని పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ. మంచిది సార్, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే సార్, ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి పడుకునే 11 వరకు వార్తలు రాస్తూనే ఉంటారు. పెన్నులో ఇంకూ అయిపోయేదాకా రాస్తూనే ఉన్నారు. మరి ప్రజా సమస్యల మీద రాసే ఒక జర్నలిస్ట్ ని ఎందుకు ఒక చిన్న చూపు చూస్తా ఉంది వివిధ ప్రభుత్వాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వేకెన్సీ ఎందుకు చూస్తూ ఉంటుంది? ప్రభుత్వాలకు ఇంకొకటి ఏంటంటే మనం ఎంత ఇంపార్టెంట్ అంటే 4th ఎస్టేట్ పిలబడతాం. మనం చాలా ఇంపార్టెంట్ కానీ ఉన్నటువంటి పాలకులు ఏంటంటే కరేపాకులాగా వాడుకొని వదిలిపెట్టే తత్వం ఉంది. అంటే మనం ఏ మేరకు ఉపయోగపెడతాడు వీళ్ళు ఉండాలి, కూరలో తప్పనిసరి కరేపాకు అవసరం. ఆ మేరకు మనం ఉపయోగించుకొని తర్వాత మనం నెట్టేయడం జరుగుతుంది. ఆ విషయంలో ఉన్నటువంటి ఏంటంటే మనం ఉన్నటువంటి జర్నలిస్టుల సంఘాలు అవుతున్నాయి అవి అందరూ కూడా ఒక యూనిట్గా ఉండి ఆ ఉన్నటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల్ని నిక్కచ్చిగా మనం ఎదిరించగలిగితే మీరు అన్నటువంటి ఈ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. వీళ్ళు యూనియన్లు కూడా సమాజ దాంట్లో కూడా ఉన్న యూనియన్లు కూడా సైక్యతలు లేవు. యూనియన్లు కూడా కొన్ని రకాలుగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి అట్లా యూనియన్లు ఐక్యంగా లేకపోవడం కూడా ఇట్లాంటి లోపం జరుగుతుందని భావిస్తాను. సార్, ప్రధానంగా జర్నలిస్టులకు క్రమశిక్షణ లోపం దీంట్లో లేదనిపిస్తుందా? మీ ఆలోచన ఎట్లా అనిపిస్తుంది? జర్నలిజం వృత్తి అనేది ఏంటంటే ఇప్పుడు తేడా ఏంటంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా మినిమము ఉన్నటువంటి అర్హత డిగ్రీ ఉండటం కానీ జర్నలిజం కోర్స్ చేయడం కానీ ఇట్లా ఉన్న వాళ్ళందరినీ తీసుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళకి సంబంధించిన దాంట్లో తీసుకునేటప్పుడు ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. మనం ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ లో కూడా అనేక క్వశ్చన్లు ఇచ్చేట వాళ్ళు. అంటే ఆ మండలంలో కానీ ఆ జిల్లాకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళు ఏ మేరకు అవగాహన ఉంది అనే విషయం రాసి అది ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక నెల రోజుల వరకు మళ్ళీ మన మీద ఎంక్వైరీ చేసుకుని అది రిపోర్టర్ బనికొత్త సర్వే చేసుకుని ఒక 4-5 నెలల తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ చేసుకుంటారు. అంటే 5-6 నెలలు బట్టి మనం అపాయింట్మెంట్ చేసుకోవడానికి. ఇవాళ ఏమైతుంది ఉదయం సాయంత్రం నీకు ఎంత పరిచయం అయిందంటే నాకు 5,000 ఇస్తావు 3,000 ఇస్తావు అంటే ఎమ్మటే నువ్వు ఇవ్వటం ఆల్సో నీకు అక్కడ కార్డు ఒకటి ఇస్తాడు పెట్టిస్తాడు నువ్వు ఎమ్మటే రిపోర్ట్. అసలు నువ్వు ఏం చదువుకున్నావు ఏం చదువుకోలేదు నీ అర్హత ఏంది అనే విషయం లేకుండా ఇవాళ ఉదయం సాయంత్రం వరకు రిపోర్టర్ అయిపోతాను. అది ఆ రిపోర్టర్ అనే దానికి పెద్ద ఏమీ లేదు. పొద్దున్న సాయంత్రం రిపోర్టర్ కాదు అప్పటికప్పుడు రిపోర్టర్ అయ్యే అవకాశం ఏర్పడేది. అందుకని గతంకి ఇప్పటికి ఉన్న జర్నలిజం ఏంటంటే గతంలో నిబద్ధత ఉండే జర్నలిస్ట్ గా తీసుకోవడానికి కూడా కొన్ని నిబంధనలు ఉండేవి. ఇప్పుడు ఆ నిబంధనలను సడలించారు కాబట్టి జర్నలిజం వృత్తిలో ఈ అసమానతలు కానీ ఇట్లాంటి పరిస్థితి ఏర్పడదని అనుకుంటాం. సార్, ప్రధానంగా ఇప్పుడు చిన్న సమస్య ఏర్పడతా ఉంది, అకాడేషన్లు లేక ఇబ్బంది పడుతున్నాము అని కూడా మన మీద వస్తా ఉంది. దాంతో పాటు పేద జర్నలిస్టులు అంటే గతంలో 1990 కావచ్చు 2000 సంవత్సరాల నుంచి చేస్తున్న సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా పేదోళ్ళు ఉన్నారు కొందరు. వాళ్ళకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. హెల్త్ కార్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్డులను కూడా వినియోగించలేని దిశలో జర్నలిస్టులు ఉన్నారంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది ప్రభుత్వం సంబంధించిన దాంట్లో కూడా జర్నలిస్టు సంబంధించిన అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలనేది అది డిమాండ్. మనం తప్పనిసరి ఇవ్వాలి వాళ్ళకు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం కూడా గత మొదటి 2 దఫాల తర్వాత కూడా ఇవ్వడంలో వ్యత్యాసం చేస్తే దాదాపు 3-4 సంవత్సరాలు 2 సంవత్సరాలు మనం డిమాండ్ చేస్తాను మనం. కానీ ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది అని ఇవ్వట్లేదు. కానీ ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో కొన్ని లోపాలు జరిగినప్పుడు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ అనే వారికి సంబంధించిన దాంట్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడం కాకుండా వాళ్ళకి అనేక రకాలుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నటువంటి వచ్చేటువంటి ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసే పద్ధతిలో కొనసాగాలి. ఈ ప్రభుత్వం ఇస్తా అంటుంది కానీ ఇంకా అది ఇచ్చేది లేదు ఏం లేదు, ఇంకా పోస్ట్ పోన్ చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అది ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ఒకటే జర్నలిస్టులకు అకాడేషన్ కార్డులు ఇస్తున్నారు, బాగానే ఉంది. అది కొంతమందికి ఇచ్చారు గతంలో, మరి ఇంకా కొంతమంది ఇవ్వాలన్న మీరు మొన్న ధర్నాలు కూడా చేసిన పరిస్థితి. అయితే అకాడేషన్ కార్డుని ఏ రకంగా ఉపయోగించుకోండి? ఇప్పుడు హెల్త్ కార్డుగా పోవాలన్నా లేదు, రైల్వే సంబంధించిన పోవాలన్నా లేదు, ఒక్క బస్ పాస్ తప్ప మనకు ఎటువంటి సంబంధించిన పథకాలు అందట్లే. దీని మీద ఎందుకు చిన్న చూపు చూస్తా ఉంది? మరి మన పత్రికల లోపమా, మన రిపోర్టర్ల లోపమా, మనం అసలు పనిచేయట్లేదా అనే దాని మీద ఒక్క నిమిషం అయితే ఈ విషయంలో మీరు చెప్పింది కరెక్టే.
కానీ ఈ విషయంలో ఏంటంటే యూనియన్లు ఉన్నాయి కదా, యూనియన్లు అన్ని కూర్చొని అసలు జర్నలిస్టు సంబంధించిన దాంట్లో కూడా మనకు ఏవి సంక్షేమ పథకాలు మనకు రావాలి, ఏ సంక్షేమ పథకాలు డిమాండ్ చేయాలనేది ఒక సంబంధించిన మాన్యువల్ తయారు చేసి అది ప్రభుత్వం ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అట్లా పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అది డిమాండ్ సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మనం మాత్రం కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మన సంబంధించిన అంటే గత ప్రభుత్వం మనకు 70-80 కోట్ల రూపాయలు నిధి ఇచ్చింది. ఆ నిధిలో సంబంధించిన అంటే కొన్ని జర్నలిస్టు చనిపోతే వాళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా మనం డబ్బులు ఇస్తున్నాం, చనిపోయిన జర్నలిస్టులు అందరు కుటుంబాలకు సంబంధించి. తర్వాత గత కరోనా సమయంలో కూడా కొంతమంది 20,000 ఇచ్చిన, కొంతమంది 10,000 ఇచ్చినాం మనం. అట్లా సంబంధించి కొన్ని ఉన్నాయి. తర్వాత మనకి ఎక్కడ హెల్త్ కార్డు అంటే హెల్త్ కార్డు సరైన పద్ధతిలో ఉపయోగపడట్లేదు. వాస్తవం అది మనకి మొన్నటి ఒక బస్ పాస్ తప్ప మిగిలిన ఉన్నట్టు ఎన్నిటి కూడా మనకి ఏమి ఉపయోగపడట్లేదు. అయినప్పటికీ కూడా అది చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఎందుకో వెనకాడుతుంది. అది మన విచిత్రం అనిపిస్తుంది. వెనకాడడం కాకుండా ఈ మధ్య కొత్తగా 250 జీవోని కూడా తీసుకొచ్చింది. అది ఇంకా దారుణమైన విషయం. జర్నలిస్టులు 2 రకాలుగా విభజించింది. కొంతమంది రోజువారీ రాసేటువంటి రిపోర్టర్లు అక్రిజన్ కార్డులని, తర్వాత డెస్క్ సంబంధించిన వాళ్ళ మీడియా కార్డులని 2 పెట్టింది. ఆ విధానం సరైనది కాదు. జర్నలిస్టులు అందరం ఒకే వృత్తికి సంబంధించిన వాళ్ళందరం మనందరం ఒకే అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళం మళ్ళీ విభజించడం అనేది సరైనది కాదు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించి ఉన్న జర్నలిస్టులు అందరికీ కూడా ఒకటే కార్డు ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. సార్, ఇంకా కొంతమంది జర్నలిస్టులు, పేద జర్నలిస్టులకు కొద్దిగా ఇల్లు స్థలాలు రాక కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి మనమే కోట్లాది రూపాయల కుంభకోణాలు చేస్తున్న వాళ్ళు, భూ కబ్జాలు చేసిన వాళ్ళకు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తీసుకెళ్లి పలానా ఇది అదని చూపిస్తా ఉన్నప్పుడు ఒక 80 గజాలు 100 గజాలు చేయడానికి ఒక 20-30 మంది మిగిలిపోయారు టౌన్ లో వరకు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అందుకనే మనం పాలకుల యొక్క నిజస్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏ పాలకులైనా, ఇప్పుడు ఉన్నటువంటి ఏ పాలకులు కూడా మన కోసం కంటే వాళ్ళ కోసం, వాళ్ళు వాళ్ళ వర్గాలను కాపాడుకోవడం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే ఆ వర్గాలను కాపాడుకునే యాజమాన్యాల పేపర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా ఒకే గుడి పక్షులు కాబట్టి వాళ్ళ ప్రయోజనం కోసమే ఎక్కువ ఉంటాయి. దాదాపు మనకు మహిబాద్ జిల్లాలో ఎక్కడ చూసుకున్నప్పుడు అనేకమైన భూ కబ్జాలు జరిగినాయి. భూ కబ్జాలు చేసిన వాళ్ళందరూ కూడా పాలక వర్గాలలో భాగస్వాములు వాళ్ళంతా. కానీ ఆ భూముల జోలికి పోవడం లేదు, ఆ భూములు తిరిగి ఆక్రమించుకునే పరిస్థితి అవ్వట్లేదు. కానీ ఇక్కడ పేదోడు ఎవరైనా వేసుకుంటే వానికి సంబంధించిన ఇల్లుని వాళ్ళు ధ్వంసం చేస్తారు, వాడిని కూలగొడతారు, వాడిని ఖాళీ చేపిస్తారు.